నెల్లూరులో పోలీసులు మానవత్వం మరిచిపోయారు. ఆత్మకూరు పట్టణంలోని ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కు భద్రత కోసం వచ్చిన ఎస్కార్ట్ పోలీస్ సిబ్బంది తమకు కేటాయించిన గదిని వాచ్మెన్ కుమార్తె 7 ఏళ్ల బాలికతో తడిగుడ్డతో క్లీన్ చేయించారు. చిన్న పాప అన్న కనికరం కూడా లేకుండా పోలీసులు ప్రవర్తించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన? సాయంత్రం జరిగింది సంఘటన. మానవత్వం మరిచినటువంటి నిజంగా పోలీసులు ఒక అమానుషమైనటువంటి సంఘటనకి తెరలేపారు. ఏదైతే ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ కోసం అధికారులు సూచించారో దానిలో భాగంగా ఈ స్పాట్ వాల్యుయేషన్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 4 ప్రాంతాల్లో జరుగుతుంది. నెల్లూరు నగరంలోని ప్రియదర్శిని కాలేజీ, అలాగే కావల్లో జేబీ కాలేజీ, గూడూరు టీకేడబ్ల్యూ, అలాగే ఆత్మకూరు ఇంటర్మీడియట్ కాలేజీలో జరుగుతుంది. అయితే ఎక్కడైతే విద్యార్థులు కూర్చొని పాఠాలు నేర్చుకోవాలో, పాఠాలు చదువుకోవాలో, అదే పాఠాలు చదువుకోవాల్సినటువంటి గదిలో చిన్నారి చేత 7 సంవత్సరాల పాప చేత చిన్నారి చేత ఆ ఫ్లోర్ మొత్తం కూడా క్లీన్ చేయించడం అనేది విమర్శకులందరూ కూడా ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నట్టు చేసింది. ఏదైతే ఆ చిన్నారి నాన్న అక్కడ వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ చిన్నారి పనిచేస్తున్న సందర్భంలో అతనికి అందుబాటులో లేనటువంటి సందర్భంలో అతను వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయలేనటువంటి 7 మంది పోలీస్ సిబ్బందికి అక్కడ భద్రతా సిబ్బంది కోసం వాళ్ళకి కేటాయింపు చేయడం జరిగింది ఆ రూమ్. అయితే ఆ తండ్రి వచ్చేంత వరకు కూడా ఎదురు చూడలేనటువంటి ఆ యొక్క పోలీస్ సిబ్బంది ఆ చిన్నారిని పిలిపించి ఆ చిన్నారితో దాదాపు అతి పెద్ద క్లాస్ రూమ్ ని సిమెంట్ ఏదైతే ఫ్లోర్ ఉన్నటువంటి ఆ క్లాస్ రూమ్ ఉందో ఆ క్లాస్ రూమ్ మొత్తాన్ని కూడాను తడిగుడ్డతో తుడిపిస్తూ అక్కడ తుడు ఇక్కడ తుడు అంటూ పురమాయిస్తూ పని చేయించినటువంటి సంఘటన అయితే నిజంగా అందరినీ కూడా నెల్లూరు జిల్లాలో ఒక్కసారిగా ఒక విధమైనటువంటి ఆవేదనకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దీని మీద ఇప్పటికే పలువురు ప్రజలు కావచ్చు, అలాగే నెల్లూరు నగరవాసులు కావచ్చు దీని మీద కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్నారి పని చేసినటువంటి పోలీసులు నిజంగా మానవత్వం మరిచారా, లేకపోతే వాళ్ళు నిజంగా మనుషులైనటువంటి ఒక విధంగా కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్లారు, అలాగే పోలీసుల దృష్టికి కూడాను వెళ్ళింది. వాళ్ళైతే ఇక ఇదే ఘటనపై మనతో స్పందించేందుకు ఐటీ డిఎస్పీడీ సుధాభారతి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాభారతి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఒక చిన్నారి చేత ఈ రకంగా చేయించడాన్ని ఎలా చూడాలంటారు? అసలు దీన్ని తప్పకుండా మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామండి. చిన్నపిల్లల హక్కుల ఉల్లంఘన కింద ఈ కేసు నమోదు చేయడం జరుగుతుంది. వాళ్ళ పాపకి ఫాదరు దాన్ని ఎవరు చేయించారో ఆ పాప చేత అన్నది ఎంక్వైరీ చేయించి బాధ్యుల పైన తప్పకుండా చర్య తీసుకుంటామండి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మానవత్వం మరిచిపోయారు అన్న ఒక ఆలోచన వస్తుంది కదండి నిజంగా? అవునండి, అది తన చిన్న పాప చేత పని చేయించడం మాత్రం చాలా దారుణం. తప్పకుండా ఆ పాపకి కావలసినటువంటి ప్రొటెక్షన్ ఐసిడిఎస్ ద్వారా ఇవ్వవలసిన ప్రొటెక్షన్ మేము ఇస్తాము. పాప ఎవరైతే ఆ పని చేయించారో వాళ్ళ మీద కేసులు పెట్టించి ఆ పాప ప్రొటెక్షన్ అవసరమైన ఆ పాపను చదువుకోవడానికి కానీ మాకు కావలసినటువంటి ఇవన్నీ ఐసిడిఎస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఒక పోలీస్ స్థాయిలో ఉన్నటువంటి వారు ఈ రకంగా చేయడాన్ని ఎలా చూడాలంటారు? అది ఎంక్వైరీ చేయిస్తున్నామండి. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే చెప్తాము. రైట్, థ్యాంక్ యూ అండి.